హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 177. రాక్షసి ఏ చీర కట్టినా ఆ చీరకే అందం వస్తుంది. దీనివల్ల అని భార్యని ముద్దుగా తిట్టుకుంటూ రుద్ర కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. వాళ్ళ బావ రెడీ అవుతూ ఉంటే వేద రుద్ర దగ్గరికి వెళ్ళి, "ఇదెప్పుడు తీసుకున్నావు బావ? సారీ చాలా బావుంది. నాకు చూపించలేదేంటి మరి" అని అడిగింది. "ఇప్పుడు చూపించాను కదే ఇంకేంటి? పద రెడీ అయ్యావా?" అని అడిగాడు రుద్ర. "హా! అయ్యాను కదా! బావున్నానా నేను?" అని తన కొంగు పట్టుకొని 2 చేతులు చాచి అడుగుతుంది వేద. "చెప్పాలా? చూపించాలా?" అని అతడి షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ కళ్ళు ఎగరేశాడు రుద్ర సైడ్ స్మైల్ చేస్తూ. "నువ్వు చూపించేది ఏదైనా ఉంటే రాత్రి మన రూమ్‌లోకి వచ్చాక తీరిగ్గా చూపిద్దువు గానీ ఇప్పుడొద్దు. పద. అసలే మా వదినమ్మ, మా ఇద్దరు చెల్లెళ్ళు నన్ను చాలా కష్టపడి రెడీ చేశారు. ఇప్పుడు నువ్వేదైనా చేశావనుకో ఆ మేకప్ మొత్తం పాడవుతుంది. పద" అని రుద్ర చెయ్యి పట్టుకొని ఇంకో చెయ్యి తన కడుపు మీద జాగ్రత్తగా పెట్టుకొని కిందికి వెళ్తుంది. రుద్ర, వేద రెడీ అయి వచ్చేసరికి చక్కగా శ్రావణి, సమీర, సారిక, జీవన్, శౌర్య, చరణ్ టేబుల్ పైన కేక్ అరేంజ్ చేసి చక్కగా డెకరేషన్ చేశారు. వెనక వాళ్ళకి బెలూన్స్‌తో. అదంతా మనోడికి నచ్చదు. సిల్లీగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వేద పాపకి అలాంటివన్నీ అంటే ఇష్టం. చాలా ఇష్టం కాబట్టి వేద పాప కోసం చక్కగా భరిస్తాడన్నమాట రుద్రబాబు. "త్వరగా రండి" అని శౌర్య, చరణ్ వెళ్ళి రుద్ర, వేదని తీసుకొచ్చి టేబుల్ ముందు నిలబెట్టి "కేక్ కట్ చేయండి" అనగానే రుద్ర, వేద చేత్తో కేక్ కట్ చేయిస్తాడు. ముందుగా కేక్ పీస్ రుద్ర వేదకి తినిపించడంతో వేద చిన్న పీస్ తీసి రుద్రకి తినిపిస్తుంది. అక్కడ రుద్ర తినడు అని అందరికీ తెలుసు. కాకపోతే వేద పెడితే మాత్రం అస్సలు వద్దు అనడు. ఇది ప్రతి బర్త్‌డేకి వాళ్ళకి జరిగేది. ఇప్పుడు వెడ్డింగ్ యానివర్సరీకి జరుగుతుంది. ఓన్లీ వేద పెడితే మాత్రమే తింటాడు. తర్వాత అది ముట్టుకోడు మన మహానుభావుడు. మన వేద పాప మాత్రం ఇక అందరూ వచ్చి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్తూ, గిఫ్ట్ ఇస్తూ, కేక్ తినిపిస్తూ ఉంటే చక్కగా దొరికింది ఛాన్స్ అని కేక్ అంతా తినేస్తూ ఉంటుంది. తర్వాత రుద్రబాబు తిననివ్వడు కదా అసలే అని. ఇక రుద్రబాబు ఇప్పుడింత హ్యాపీ మూమెంట్‌లో తనని ఏమీ అనలేక సైలెంట్‌గా ఉన్నాడు. అందరూ అలా కలిసి ఫోటోస్ దిగడం, కేకులు తినిపించుకోవడం చాలా ఎంజాయ్ చేశారు అర్ధరాత్రి వరకు కూడా. కేక్ కటింగ్ అయిపోగానే మీనాక్షి గారు అందరి కోసం స్పెషల్‌గా వంటలు కూడా చేయించారు. ఇంట్లో కాకుండా గార్డెన్‌లో చక్కగా టేబుల్స్ ఏర్పాటు చేయడంతో అందరూ అక్కడికే వెళ్ళి ఆ రాత్రి చక్కగా వెన్నెల వెలుగులో అందరూ కలిసి భోజనాలు చేశారు. మన వేద పాప అయితే అందరి గారాబంతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ అమ్మా, నాన్న మధ్యలో కూర్చొని రాత్రికి వాళ్ళ నాన్న తినిపిస్తూ ఉంటే చక్కగా తినేస్తూ ఉంటుంది. ఇంకొక వారం రోజుల్లోనే పెళ్లి. రేపటి నుండి మంగళ స్నానాలు, మెహందీ అంటూ అన్నీ స్టార్ట్ చేస్తే అయిపోతాయి వదినా. ఇక రేపటి నుండి మనం పనులు స్టార్ట్ చేయాలి అని సంధ్య, మీనాక్షి గారు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అందరూ భోజనాలు అవ్వగానే అందరూ చల్లగాలికి కూర్చొని మాట్లాడుతూ ఉంటే శ్రావణి పాపని శౌర్య కాస్త వాళ్ళకి దూరంగా తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. "ఏంటి సంగతి కళ్ళజోడు? ఎక్కడి వరకొచ్చాయి పెళ్లి పనులు? షాపింగ్ అంతా అయిపోయిందా?" అని అడిగాడు. "నాది ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది శౌర్య గారు. మీది కంప్లీట్ అయిందా?" అని అడిగింది శ్రావణి. "హ్మ్. అవుతూ ఉన్నాయి మేడం గారు. మీరు చెప్పినట్టు మ్యాచింగ్‌గా దొరకడం ఎంత కష్టమో తెలుసా? వాటి కోసమే కష్టపడుతున్నాను" అని చెప్పాడు శౌర్య. "అక్కడ మా చెల్లి వార్నింగ్ మరి ఇద్దరు మ్యాచింగ్ తీసుకోవాలి అని" అంది శ్రావణి. "సరేలేవే బాబు అలాగే తీసుకుంటాను" అని కాబోయే కొత్త పెళ్లి జంట కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త పెళ్లి జంట కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాక ఇక సంధ్య, సంజయ్ గారు బయలుదేరతామన్నారు. అలాగే అని శ్రావణి, శౌర్య, చరణ్, సమీర కళ్ళతోనే బాయ్ చెప్పుకొని ఇక వాళ్ళు వెళ్ళిపోయాక జీవన్, సారిక కూడా "ఇక మేము వెళ్తామురా, దీన్ని హాస్టల్‌లో డ్రాప్ చేయాలి కదా" అన్నాడు. "అలాగే జాగ్రత్తగా వెళ్ళండి" అని రుద్ర చెప్పాక వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వేద పాప అప్పటికే నిద్రకి తూగుతూ ఉంటే తనని వాళ్ళ రూమ్‌కి తీసుకెళ్ళిపోయాడు రుద్ర. వేద ఫ్రెష్ అయి వచ్చి పడుకోబోతూ ఉంటే రుద్ర బెడ్ పైన కూర్చొని "ఇలా రావే" అని పిలిచాడు.
ఏంటి బావా నిద్రొస్తుంది అని వాళ్ళ బావ ఒడిలో కూర్చొని రుద్ర మెడలో చేతులు వేసింది వేద. మ్యారేజ్ డే అని గోల చేశావు 1 మంత్ నుండి. మరి గిఫ్ట్ ఏం వద్దా అని అడిగాడు రుద్ర. మరి డాడీని తీసుకొచ్చావు కదా, ఇంకా అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏముంటుంది అని అంది వేద. నీ అయ్యని ఇక్కడి వరకు తీసుకురావడమే ఎక్కువే, అది పెద్ద గిఫ్టా ఇంకా అన్నాడు రుద్ర మొహం అంతా చిట్లించుకొని. ఇదిగో నువ్వు గిఫ్ట్ ఇవ్వకున్నా పర్లేదు కానీ ఇలా ఇష్టం వచ్చినట్టు మా డాడీని మాట్లాడావనుకో నీకు బాగోదు చెప్తున్నా. బాగా ఎక్కువైపోతుంది. నేనేమనట్లేదు అని మా డాడీని బాగా తిడుతున్నావు నన్ను కూడా కదా. మా డాడీ ఏమన్నాడని తిడుతున్నావు అని వేద గొడవకు దిగడంతో రుద్ర వేద మూతి మీద ఒక్కటి వేసి గొంతు లేచిందనుకో గొంతు పిసికేస్తా ఏమనుకున్నావో. వాయిస్ రైజ్ అవుతుందేంటే నా ముందే నీకు అన్నాడు. దాంతో కుక్క పిల్లల గప్చుప్ అయిపోయింది. గుడ్. నేను మాట్లాడే అప్పుడు ఇదే సైలెన్స్ మెయింటైన్ చేయాలి. కాదని ఎక్స్ట్రాలు చేసావనుకో నాలుక కోసేస్తా ఏమనుకున్నావో మళ్ళీ మాట్లాడకుండా అని అన్నాడు రుద్ర. దాంతో ఉక్రోషంగా చూస్తుంది వేద రుద్రని. నువ్వలా చూసినంత మాత్రాన నేనేం భయపడను గాని అంటూ రుద్ర చేయి ఆమె ముందు పెట్టాడు. ఏంటి అని వేద అయోమయంగా చూస్తూ ఉంటే రుద్ర అతడి పిడికిలి తెరవడంతో అందులో గోల్డ్ నల్లపూసలు ఉన్నాయి. అది చూసి వేద ఎక్సైట్మెంట్గా నాకే నా బావా అని అరిచింది ఫుల్ సంతోషంగా. అది నీకు తప్ప ఇంకెవరికి ఇవ్వకూడదు కదే అన్నాడు రుద్ర నవ్వుతూ. ఇస్తే నేను చంపేస్తాను కదా అని నువ్వే పెట్టు అని వేద వెనక్కి తిరిగి కూర్చోవడంతో వేద జుట్టంతా ఆమె ముందుకు వేసి భార్య మెడలో నల్లపూసలు వేశాడు రుద్ర. రుద్ర అది ఆమె మెడలో వేయగానే వేద మెల్లిగా మిర్రర్ ముందుకు వెళ్ళి నిలబ బావుంది, చాలా నచ్చింది, థ్యాంక్ యూ బావా, లవ్ యూ అంటుంది. మంచిది ఇక రా అని పిలిచాడు రుద్ర. వస్తున్నా బాబు అని వేద వెళ్ళి బెడ్ మీద పడుకుంటూ మరి నీకేం గిఫ్ట్ వద్దా అని అడిగింది వేద. ఏమిస్తావే అన్నాడు రుద్ర వేదని అతడి కౌగిలిలో దాచేస్తూ. ఏం లేదు ఇప్పుడు నా దగ్గర అని బుంగమూతి పెట్టింది వేద. ఏం లేదు అంటావేంటే ఇవున్నాయి కదా అని వేద పెదాలని తనవి తీరా ముద్దాడి వేద పెదాలు మంట పుట్టి అతడిని వెనక్కి నెట్టి రుద్రని కోపంగా చూడడంతో రుద్ర నవ్వుకుంటూ ఉన్నాడు. రాక్షసుడివి తెలుసా నిజంగా నువ్వు అని రుద్రని తిట్టుకుంటూనే నిద్రలోకి జారుతుంది వేద. కానీ అర్ధరాత్రిలో తనకి అస్సలు నిద్ర పట్టలేదు. వేద అటూ ఇటూ కదులుతూ ఉండడంతో ఏమైందే అని అడిగాడు రుద్ర వెంటనే కళ్ళు తెరిచి ఆమెను చూస్తూ. ఏమో బావా నిద్ర రావట్లేదు అని వేద మెల్లిగా లేచి కాళ్ళు చాపుకొని బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చోవడంతో రుద్ర కూడా లేచి వాటర్ తాగించాడు ఆమెకు లైట్స్ ఆన్ చేసి. ఏదైనా ప్రాబ్లమా, పోనీ హాస్పిటల్కి వెళ్దామా అని అడిగాడు రుద్ర. అయ్యో కంగారు పడాల్సింది ఏం లేదు బావా అని చెప్పి రుద్ర చేయి తీసుకొని ఆమె పొట్ట మీద పెట్టుకోగానే మొదటిసారి అతడి బేబీ మూమెంట్స్ రుద్ర చేతికి తగలగానే వేద కళ్ళల్లోకి చూశాడు రుద్ర. నీ కొడుకు అలా కదులుతూ నన్ను పడుకోనివ్వడం లేదు. అందుకే నిద్ర రావట్లేదు అంది వేద రుద్రని చూస్తూ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.